భూభారతి చట్టంతో భూధార్ కార్డుల జారీ జరుగుతోందని, భూముల వివరాలు సమగ్రంగా నమోదు చేయబడతాయని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. సోమవారం మహాదేవ్పూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన భూభారతి నూతన రెవెన్యూ చట్టం అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూభారతి నూతన రెవెన్యూ చట్టం, ధరణి చట్టంలోని వ్యత్యాసాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. భూ సమస్యల పరిష్కారానికి అవసరమైన ధరణి స్థానంలో నూతన చట్టం తెచ్చేందుకు ప్రభుత్వం అన్ని జిల్లాల్లో రైతులు, మేధావులు, ప్రజల సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకుని పటిష్టమైన చట్టాన్ని అమల్లోకి తెచ్చిందన్నారు. అంతకుముందు భూభారతి చట్టంపై తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ఆటపాటల ద్వారా అవగాహన కల్పించారు. ఈ అవగాహన సదస్సులో కాటరం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, తహసీల్దార్ ప్రహ్లాద్ రాథోడ్, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, వ్యవసాయ అధికారి శ్రీపాల్, నాయబ్ తహసీల్దార్ కృష్ణ, పిఎస్సిఎస్సి చైర్మన్ తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భూభారతి కొత్త ఆహ్వాన చట్టం 2025 భూమి హక్కులు భద్రం చేయకపోతే ఆటోమేటిక్గా పిటిషన్ జరిగిపోతుంది. ఇది ఒక మంచి అవకాశం. అంటే మనకి